విధాత రాసిన రాత ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పలేం, కానీ అది కొన్నిసార్లు ఊహించని విషాదాన్ని మిగుల్చుతుంది. ఆనందంగా ఉన్న ఒక కుటుంబాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టినట్లుంది. అందుకేనేమో కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన వారిని మృత్యువు లారీ రూపంలో కబళించింది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కన్నీరు మున్నీరు చేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలోని ఇళ్లన్నీ మూగబోయాయి. వీకోట మండలం ఎడగుర్కి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె సరస్వతికి బైరెడ్డిపల్లె మండలం చింతలగుంటకు చెందిన హేమచంద్రతో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. పచ్చని పందిరి లాంటి ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతోంది. ఈ క్రమంలోనే హేమచంద్ర తన భార్య సరస్వతి మరియు 10 ఏళ్ల కుమార్తె లలితతో కలిసి ద్విచక్ర వాహనంపై చింతలగుంట నుంచి ఎడగురికి గ్రామానికి బయలుదేరాడు. దారి పొడుగునా కబుర్లు చెప్పుకుంటూ త్వరలోనే గమ్యాన్ని చేరుకుంటామని భావించిన ఆ ముగ్గురిని కాలం వంచింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ వీకోట మండల పరిధిలోని కొమ్మరమడుగు గ్రామం సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఒక లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత బీభత్సంగా జరిగిందంటే బైక్ ఒక్కసారిగా నుజ్జైంది. వాహనంపై ఉన్న సరస్వతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న హేమచంద్రను స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే అతను కన్నుమూశాడు. ఇక చిన్నారి లలిత పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మొదట కుప్పం ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ విధి ఆమెపై కూడా దయ చూపలేదు. అక్కడి నుంచి తిరుపతికి తరలిసిన సమయంలో చిన్నారి లలిత కూడా మరణించింది. ఒకే ప్రమాదంలో తల్లి, తండ్రి మరియు సోదరిని కోల్పోయిన హేమచంద్ర 6 ఏళ్ల కుమారుడు ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. ఆ చిన్నారికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అమ్మా నాన్నలు వస్తారని ఎదురుచూసిన ఆ బాలుడు ఇప్పుడు అనాథగా మిగిలిపోవడం అందరినీ కలిచివేస్తోంది.